ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాట భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడండి. ఏమని అంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అపోస్తులుడైన పౌలు ద్వారా ఎఫెసీ సంఘానికి దేవుడు తెలియజేస్తూ ఈ మాట సెలవిస్తున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు, పరిమళ వాసనగా ఉండడానికే తన్ను తానే దేవునికి అర్పించుకొని బలిగా అర్పించుకున్నాడు. అలాగునని మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి అని భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది కేవలం ఎఫెసీ సంఘానికేనా అంటే కాదు. రక్షింపబడిన ప్రతి బిడ్డకి దేవుడు తెలియజేస్తుంది ఏంటి అంటే, మనం ప్రేమ కలిగి జీవించాలి. క్రీస్తు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో, ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించడానికి, మనల్ని రక్షించడం కొరకు ఎలాగైతే తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడో, నీవు నేను కూడా ప్రభు ప్రేమను రుచి చూచిన మనము, ప్రభు ప్రేమను పొందుకున్న మనము, ప్రభు ప్రేమతో నింపబడి ప్రభు ప్రేమను ఇతరులకు పంచిపెట్టేవారిగా ఉండాలి. క్రీస్తు ప్రేమ పరిమళ వాసనగా ఎలాగైతే వెదజల్లాడో, నీవు నేను కూడా క్రీస్తు ప్రేమను వెదజల్లేవారిగా ఉండాలి. ఈనాడు క్రైస్తవుల జీవితాల్లో ప్రేమ కొదువైపోతుంది, కక్షలు ఎక్కువైపోతున్నాయి, ప్రేమించట్లేదు. యేసుక్రీస్తేమో శత్రువుని ప్రేమించమన్నారు, కానీ శత్రువుని ద్వేషిస్తారు. కక్షలు, కుట్రలు, గొడవలు, విభేదాలు ఇవే క్రైస్తవుని జీవితంలో కనబడుతున్నాయి. అటువంటి లక్షణాలు కలిగి ఉంటే వారు నిజమైన క్రైస్తవులా అంటే ఎంత మాత్రమూ కారు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటంటే, క్రీస్తు ప్రేమను వెదజల్లేవారిగా ఉండాలి. ఎలా ప్రభు ప్రేమను వెదజల్లాడండి? తన్ను తాను అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని ధారాళంగా పోశాడు. కాబట్టి తన్ను తాను ఎలాగైతే అర్పణగా అర్పించుకున్నాడో, ఒక గంధపు చెట్టు ఎలాగైతే నరికే కొద్దీ మంచి సువాసన వెదజల్లుతుందో, ఈరోజు నీ నా జీవితంలో కూడా ప్రభువు నిన్ను నన్ను చెక్కే కొలది, లోకంలో ఉన్న మనుషులు నిన్ను నన్ను రాళ్లతో బాధలతో చెక్కే కొలది ప్రేమ, క్రీస్తు ప్రేమ వెదజల్లేవారిగానే మనం ఉండాలి. అదే ప్రభు నీ నుంచి నా నుంచి ఆశపడుతున్నాడు. క్రీస్తు ప్రేమ అనే పరిమళ సువాసన మనం ఇతరులకి వెదజల్లేవారిగా ఉండాలి. క్రీస్తునే మనలో కనుపరిచేవారిగా ఉండాలి. మన ద్వారా క్రీస్తునే ఇతరులకి కనుపరిచేవారిగా ఉండాలి. ఆ విధంగా మనం జీవిస్తే ఎల్లప్పుడూ దేవునికి బహుప్రియులుగానే జీవిస్తామండి. కాబట్టి క్రీస్తు ప్రేమను పొందుకున్న మనము, క్రీస్తు ప్రేమతో నింపబడిన మనము క్రీస్తు ప్రేమని ఇతరులకి వెదజల్లుదాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.